మామూలుగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత రాజకీయ పార్టీల్లోనే అంతర్గతంగా ఒక కాన్స్టిట్యున్సీ ఉంటే ఆ నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల నాయకుల మధ్యలో. అది గతంలో మనం చూసాం. రోజా గారు ఉన్నప్పుడు రోజా గారు పెద్దిరెడ్డి గారి మధ్యన, అట్లాగే ఇంకా వేరే వేరే నాయకులు చాలా మంది మధ్యలో కూడా పొరపక్షాలు వచ్చినట్టు చూసాం. అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ మధ్యలో కూడా కొన్ని కొన్ని చోట్ల విభేదాలు చూస్తున్నాం మనం. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మూడు పార్టీలు కలిసి ఒక సమన్వయంతో వెళ్తున్నప్పుడు నియోజకవర్గంలో పై స్థాయిలో బాగా ఇది ఒక రాష్ట్ర స్థాయిలో సమన్వయం బాగానే ఉంది. కానీ నార్మల్ గా ఏమవుతుందంటే కింద స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఏమవుతుందంటే క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లాష్ అవుతుంది. దాని వల్ల చిన్న చిన్న విభేదాలు వస్తాయి. దాన్ని చేయాలంటే ఇందాక ఇప్పుడు మన ప్రసాద్ గారు అన్నట్టు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి మూడు పార్టీలు. అక్కడికక్కడ కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఏదన్నా విభేదాలు వస్తే అక్కడికక్కడే పరిష్కరించడం, తర్వాత అది దాడితే ఒక ప్రాంతీయ సమన్వయ కమిటీ, దాని తర్వాత రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఏదైనా ఇటువంటి చిన్న చిన్నవి ఉంటే ఆ డయాస్ మీద మాట్లాడే విధంగా కనుక చూసుకుంటే అసలు ఇటువంటి విభేదాలు కూడా రావు. ఒకటి అది ఇంతవరకు జరగకపోవటం అనేది ఒక పొరపాటు. ఎందుకంటే సమన్వయం రావాలంటే పై స్థాయిలో రావటమే కాదు, ఎలక్షన్ వరకు వచ్చేటప్పటికి కింద స్థాయి నుంచి సమన్వయంగా పనిచేశారు మూడు పార్టీలు. అవును, ఎందుకంటే అంత సమన్వయంగా పనిచేయడానికి ఇందాక మన రాజశేఖర్ గారు చాలా కొంత ఆవేదన, కొంత జనసేన పార్టీ మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఈ విధంగా ఉండకూడదు, ఇలా పోయకూడదు, ఇవన్నీ చెప్తున్నారు కదా. కానీ ఆ విధమైన డెసిషన్ కి అన్ని పార్టీలు రావటానికి 2019 నుంచి 2024 వరకు మీ పార్టీ, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు, ఆయన తీసుకున్న అరాచకమైన విధానాలు, ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించడం, విశాఖపట్నంలో ఆయన బయటకు రాకుండా చేయటం, తర్వాత ఆయన విజయవాడ బయలుదేరుతుంటే ఆపితే ఆయన రోడ్డు మీద ధర్నా చేయటం, చంద్రబాబు నాయుడు గారిని ఆయన పర్యటన కూడా చేయనివ్వకపోతే అర్ధరాత్రి పూట్ల 20 కిలోమీటర్లు ఆయన కాలినడకన Z+ సెక్యూరిటీ ఉన్న ఆయన వెళ్ళటం, అలాగే ఆయన అరెస్ట్ చేయటం, అన్నిటి మించి మాటలు, వారి మంత్రుల యొక్క మాట తీరు, భాష, వాళ్ళ యొక్క ప్రవర్తన, ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన, ఎంపీల యొక్క ప్రవర్తన, ఇవన్నీ చూసిన తర్వాత ఒక డెసిషన్ కు రావటానికి కారణం మీ పార్టీ విధానాలే. ఇవాళ దానికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండాలి, లేకపోతే ఈ రాష్ట్రం క్లియర్ గా మీరు చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఆ రోజు కూడా అదే ఉంది. రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ రాష్ట్రం నిలబడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, అనుభవజ్ఞులైన పొలిటీషియన్ చేతిలో రాష్ట్రం ఉండాలి. కాబట్టి ఆయన చేతిలో నేను రాష్ట్రాన్ని పెడతానికి నేను ప్రిపేర్ అవుతున్నా, నేను ఆయన్ని బలపరుస్తున్నాను. అదే విధంగా ఒక్క నిమిషం రాజశేఖర్ గారు మధ్యలో అంతా మీరు అన్ని మాట్లాడలేదు. మీ పార్టీని విమర్శించట్లా, విశ్లేషణ చేస్తారు. ఇది అయిన తర్వాత, ఇది ఈ విధంగా జరిగిన తర్వాత అక్కడ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఏర్పడింది. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, నేను 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, మేము ఆయన్ని సపోర్ట్ చేస్తాం. నిన్న ఆర్సిఆర్ మిట్టల్లో ఆ శంకుస్థాపన జరిగింది కదా స్టీల్ ప్లాంట్, దాంట్లో కూడా ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ లీడర్ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, కాబట్టి నేను ఆయన బలపరుస్తున్నాను అన్నారు. ఆయన అక్కడ క్లియర్ గా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ కింద స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఏదన్నా జరుగుతుంటే, ఏదన్నా వాళ్ళ మధ్యలో ఏదైనా తేడాలు వస్తే, వాళ్ళ మధ్యలో ఏదైనా విభేదాలు వస్తే వెంటనే పరిష్కరించే ఒక సమన్వయ కమిటీ, ఒక విధానం ఉండి తీరాలి. ఎంత త్వరగా దాన్ని ఏర్పాటు చేస్తే అంత మంచిది. అలాగే ఇందాక మీరు ఒకటి బొలిశెట్టి సత్య గారి విషయం ఒకటి మాట్లాడారు. అవును, అక్కడ దాంట్లో ఏంటంటే ఫిబ్రవరి 7వ తారీఖున ఎప్పుడో బొలిశెట్టి సత్య గారు రిజైన్ చేశారు. అవును, పార్టీ పదవులకి రిజైన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పార్టీ పదవులకు రిజైన్ చేస్తున్నాను కానీ నేను పార్టీ సభ్యుడిగానే కొనసాగుతాను అన్నారు. అవును, ఇవాళ మీరు ఎందుకు లెటర్ ఇచ్చారన్నారా? ఆ లెటర్కి అదే క్లారిఫికేషన్. పార్టీ సభ్యుడిగా కూడా ఆయన కార్యక్రమాలు చేస్తే, అప్పుడు ఒకవేళ ఈ క్లారిఫికేషన్ లేకపోతే ఆయన కోర్టులో కేసేస్తే ఒక పార్టీ సభ్యుడిగా వేసినట్టే అవుతుంది.
సో అవును, ఇవాళ అంటే క్లారిఫికేషన్ ఇచ్చారు. అధికార పార్టీ సీనియర్ నాయకుడు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నట్లేగా సార్ లెక్క ఆయన పార్టీలో ఉంటే. అందుకనే క్లారిఫికేషన్ పార్టీ తరఫు నుంచి ఇచ్చారు. ఇది ఇవాళ ఇవ్వటం అదేమీ పెద్ద అసమంజసమైన విషయం కాదు. అట్లాగే ఇప్పుడు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా చాలా నిజాయితీ లెక్కచ్చేయని మనిషి ఆయన. అవును, దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఏదన్నా తేడా వచ్చినా సరే వాళ్ళకి లోపల బాధ ఉంటుంది. దాన్ని బయటకు వెలుగుతారు సహజంగా. అది సహజ లక్షణం అటువంటి వాళ్ళకి. ఆవేశంగా చెప్తారు కానీ లోపలే ఉండదు. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని ఖచ్చితంగా పార్టీలు తీసుకుని ఏం జరుగుతుంది, కింద స్థాయిలో ఏం జరుగుతుంది, ఏ విధంగా మనం ఈ విధంగా కూటమిని కాపాడుకోవాలి, ఏ విధంగా మనం సమన్వయపరచుకోవాలి, ఏ విధంగా మనం సమన్వయంగా ఉండాలి అనేది వాళ్ళు ఏర్పరచుకోవాలి. సరే, ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా కూటమి ఏది మేము ఎవరితోనూ కలవలేము అన్నా గాని, ఎవరితోనూ మేము కలవలేదు అన్నా గాని 2019లో పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించమని చెప్పాడు అని ప్రశాంత్ కిషోర్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్నే. ఎవరండి ప్రశాంత్ కిషోర్ ఇచ్చేది? ఆ రోజు మీ మాట్లాడుకుని రాజశేఖర్ గారు పవన్ కళ్యాణ్ ఆ రోజున మేము లేమండి. ఆ రోజున ప్రశాంత్ కిషోర్ మీ ఇక్కడ కాకుమాన్ గారు అంటే జమ్మూ ఆరోగ్యం పక్కన పెడితే ఇక్కడ నాగబాబు గారు నాతోటి ఒక ఇంటర్వ్యూలోనే తన అభిప్రాయం షేర్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడానికి వారు రాయబారం జరిపారని నాగబాబు గారు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. పెట్టుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు అండి. ఇంకా అవన్నీ చెప్పండి పని బ్రహ్మనాయుడు గారు చెప్పండి, మాట్లాడతారండి. బ్రహ్మనాయుడు గారు ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎవరు అన్నారు కదా రాజశేఖర్ గారు. బయటకు వెళ్ళిపోయినట్టు ఆ రోజు ఎదుటి కూడా మాట్లాడినామండి. మాట్లాడించిన తర్వాత మీరు చెప్పండి. అదే ప్రశాంత్ కిషోర్ ని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్న దాంట్లో తీసుకొచ్చి ఈయన ప్రశాంత్ కిషోర్ ఈయన చూస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పలేదా? చెప్పారు. అప్పుడు ఎప్పుడు 2019 అట్లా కాదండి, అట్లా కాదు. సరే, మీరు మీ ఉద్దేశం ఏదైనా నేను జరిగింది చెప్పారు అని అడుగుతున్నా. తర్వాత ఏంటంటే ఒకటి సవ్యంగా జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా కింద స్థాయి నుంచి సమన్వయం ఉండాలి.